హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలిషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగుండాలని నేను చాలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మేమైతే రంజాన్ ఫెస్టివల్కి షాపింగ్ అయితే మేము నెల్లూరుకి అయితే వెళ్ళామండి. నెల్లూరులో అయితే ఇది సండే మార్కెట్ ఏరియా అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. సండే మార్కెట్ అంటే అంత ఫేమస్ అనమాట. ఆల్ ఓవర్ చాలా డ్రెస్సులు మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. బట్టలు చాలా చాలా బాగుంటాయి. కానీ బార్గింగ్ చేసే వాళ్ళకైతే ఇబ్బంది అండి. ఎందుకంటే అక్కడ అన్ని ఇప్పుడైతే ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశారు. మన హైదరాబాద్లో కోటిలో ఒకప్పుడైతే మనం చాలా మంచిగా బార్గింగ్ అయితే చేసేవాళ్ళం. కానీ వాళ్ళు కూడా ఫిక్స్డ్ రేట్స్ పెట్టేసాక చాలామంది అయితే కస్టమర్స్ తగ్గిపోయారు. సేమ్ ఇలా ఇక్కడ కూడా అంతేనండి. వీళ్ళు కూడా ఫిక్స్డ్ రేట్స్ అని బోర్డ్స్ అయితే పెట్టేశారు. సో మనకైతే బార్గింగ్ చేసే ఛాన్స్ అయితే ఉండదండి. వాళ్ళు చెప్పిన రేట్కే మనం పర్చేస్ చేసుకోవాలి వస్తుంది అనమాట. ఒక్కొక్క ఫ్రాక్ అయితే వాళ్ళు 1000, 1200 సో ప్లస్ ఆ రేట్లు అయితే చెప్తున్నారనమాట. కానీ ఫ్రాక్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. చాలా అంబ్రిల్లా కట్ ఫ్రాక్లో ఉన్నాయన్నమాట. స్టెప్ బై స్టెప్ ఫ్రాక్స్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి. మా పాప అయితే నాకు అలాంటి ఫ్రాక్స్ అయితే కావాలని చెప్పి అడుగుతుందన్నమాట. సమ్మర్ కదండి, అందులోనూ ఫెస్టివల్కి ఈ సమ్మర్కి అలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుందని నేను ఆలియా కట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ టాప్ వచ్చేసి నాకు 900 అని చెప్పేసి ఒక 600కి అయితే ఇచ్చాడండి. ఆలియా కట్ టాప్ ఒక్కటే, దానికి లెగ్గింగ్ కూడా లేదండి. నేను ఆ టాప్ ఒకటైతే కొనుక్కున్నాను. సో ఆ స్టెప్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి. కానీ నెట్టెడ్ క్లాత్ కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సమ్మర్లో అని చెప్పి తీసుకోలేదు. కానీ నెట్టెడ్ క్లాత్ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను కొనుక్కున్న తర్వాత అయ్యో నేను ఆ ఫ్రాక్ మిస్ అయ్యాను అని చెప్పి చాలా బాధపడ్డాను. నాకు తెలిసి అదే తీసుకుని ఉంటే చాలా బాగుండేది. ఇదైతే మన హైట్ వాళ్ళకనమాట. చాలా చాలా లాంగ్ ఫ్రాక్ అండి. పార్టీ వేర్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి. నిజంగా పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగానే ఉన్నాయన్నమాట. ఆ లాంగ్ ఫ్రాక్ అయితే 1200 అని చెప్పారు వాళ్ళు. బార్గింగ్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి మేమైతే స్కిప్ చేసేసాము, మేమైతే తీసుకోలేదు. సో ఇక్కడ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కదా, నిజంగా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. చాలా లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. అందరైతే చాలా బాగా మంచిగా సేల్ అయిపోతున్నాయి, చాలా బాగా తీసుకుంటున్నారు. ఆల్ ఓవర్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ఒక సరారా, గరారా, పటియాలా, ప్లాజో సెట్స్ అని చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే షాపింగ్ అయిపోయింది, రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట. బస్సులో అయితే మా వాడు చాలా హ్యాపీగా చాలా డీసెంట్గా నిలబడి అయితే చూస్తున్నాడు అనమాట. బస్సులో వాడైతే నాకు అసలు ఏ ఇబ్బంది పెట్టడండి. బస్సులో వెళ్తున్నాను కాబట్టి జర్నీని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. సో నేను నెల్లూరులో అయితే నేను మ్యాష్ మెలో కొన్నానండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట నేను మ్యాష్ మెలో చూడడం అండ్ తినడం కూడా. నిజంగా అయితే చాలా దరిద్రంగా ఉంది. అది అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. నిజంగా అసలు టేస్ట్లెస్ అనమాట. అదైతే కింద హార్ట్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అదైతే చాలా చాలా అసలు షుగర్ లేదు అండ్ స్వీట్ లేదు, ఏం లేదు. చాలా అసలు నిజంగా అయితే నాకైతే నచ్చలేదు. అండ్ టెడ్డీ బేర్ అయితే ఓకే, దాని మీద షుగర్ అయితే పైన యాడ్ చేశారు కాబట్టి కొంచెం తినడానికి టేస్టీగా ఉందన్నమాట. అండ్ కిందవైతే నిజంగా బాగాలేదు, పిల్లలు అయితే అసలు పడేశారు. సో మా ఆహిద్ బాబు అయితే అది తినడానికి అయితే రెడీ అయిపోయాడనమాట. మా అలిషా పాప అయితే ఒకటే ఏడుస్తుంది. అది వాడు ఎక్కడ తినేస్తాడా అని చెప్పి ఒక్కటే ఏడుపు అనమాట వాడిదైతే. ఆ పిల్లదైతే చాలా గట్టిగా అయితే ఏడుస్తుంది. వాడైతే అస్సలు ఇవ్వట్లేదు, తగ్గేదేలా అంటున్నాడు అనమాట. వాడైతే అసలు ఇవ్వడానికి కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదు అనమాట. ఆ పిల్ల మాత్రం ఒకటే ఏడుస్తుంది. సరే ఎంతసేపు ఏడుస్తుందో ఏడవని చెప్పి నేను కూడా వదిలేశాను. సో మ్యాష్ మెలో అయితే వాడికి తినడానికి అస్సలు చేత కాలేదన్నమాట. అసలు అది కొరుకుతున్నా కూడా రావట్లేదు. అదేదో స్పాంజ్ ముక్కని లాగుతున్నట్టుగా ఉందన్నమాట. అసలు అది కొరుకుతున్నా అది అసలు మెల్ట్ అవ్వట్లేదు అనమాట. మ్యాష్ మెలో అయితే నాకు నచ్చలేదు. సో ఇంకా ఫెస్టివల్కి అయితే మెహందీ మాత్రం మాకు ఖచ్చితంగా కంపల్సరీ అనమాట. సో మెహందీ అయితే మేము డిజైన్ నార్మల్గా ఇలా పెట్టేసుకున్నాం అనమాట. ఫ్రంట్ ఫుల్ పెట్టుకొని బ్యాక్ సైడ్ అరబిక్ డిజైన్ అయితే మేము అలా లాగిచ్చేసాము. డిజైన్స్ అయితే ఎక్కడండి ఫెస్టివల్ పనులు చూసుకోవాలి మెహందీలు అంటూ చాలా చాలా గందరగోళంగా ఉంటుంది అనమాట. ఇదైతే నా హ్యాండ్, నేనైతే ఫ్రంట్ ఫుల్ పెట్టేసుకున్నాను, బ్యాక్ సైడ్ సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట. మెహందీ కాంపిటీషన్ అయితే మా ఫెస్టివల్కి అయితే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. సో ఇక అయితే ఫెస్టివల్ రోజు వచ్చేసింది అనమాట. చూసారా మా పాప ఆలియా కట్టేసుకుంది అండ్ మా ఆహిద్ బాబు సూట్ కొనుక్కున్నాడు. తను వచ్చి మా పాప ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్ హిజ్జా.
తనైతే ఏదో సరారానో గరారానో ఏదో మోడల్ అయితే వేసుకుంది. చాలా బాగుంది తన డ్రెస్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. తను ఎప్పుడు వేసుకున్నా చాలా గ్రాండ్గా వేసుకుంటుంది అనమాట. ఇక అయితే మేము బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ మటన్ బిర్యానీ, గోంగూర అండ్ థమ్స్అప్ అండ్ దమ్కా సేమియా అండ్ పాయసం ఇదైతే నేను ప్రిపేర్ చేశానండి పండగ రోజు అయితే. ఇవి చేసేసప్పటికే నాకు దోలు తీరిపోయిందండి, టైం అయితే 1 అయిపోయిందనమాట. సో అలా మా ఫెస్టివల్ని కానిచ్చేసాము. చూస్తున్నారు కదా, మీకైతే నోరు ఊరుతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకైతే మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.